నరేష్ గారు బందిపోటు మూవీ డైరెక్టర్ గురించి ఆయన దగ్గర వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హీఈస్ రైటర్ హిమ్సెల్ఫ్ అండి. ఆయన డైలాగులు ఆయన రాసుకుంటారు. అంటే నాకు పర్సనల్గా ఏంటంటే త్రివిక్రమ్ గారు, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు, దే హ్యావ్ దిస్ ఒక తెలియకుండా విట్ ఉంటుందండి, విట్టి లైన్స్ ఉంటాయి. సో అవి బాగా అంటే కొట్టే తెచ్చే అని షార్ట్లో చెప్తూ ఉంటారండి. ఒక పంచ్ కోసం ఒక ఫుల్ పారాగ్రాఫ్ రాసి లాస్ట్లో ఎక్కడో పంచ్ అలా రాయరండి. అండ్ దట్ వాస్ ద థింగ్ వెన్ ఐ టోల్డ్ ఐ సా అష్టాచమ్మా, లైక్ ఇది బాగుంది సార్, నాకు ఇలాంటిదంటే ఆ జానర్ ఆఫ్ ఫిల్మ్ కావాలని. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. నా నరేష్ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలిజెంట్ రైటింగ్, అంటే కొంచెం ఇంకా స్లాప్స్టిక్ కాకుండా మోర్ మెచ్యూర్డ్ రైటింగ్ ఉండాలని. అండ్ ఆయన మొత్తం చేసుకుని ఒకరోజు కథ చెప్పారండి. అసలు ఓకే బాగుందని, లైన్ అంతా బాగుందని. సో ఈసారి లైక్ జస్ట్ గివ్ మీ 10-15 days టైం అన్నారు. దెన్ 10-15 days తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక 10 days కావాలని. అసలు లైక్ టేక్ యూర్ టైం సార్ అని వచ్చి ఒకరోజు దెన్ ఈ స్టార్ట్ అండి. ఏంటంటే హీ బాట్ ఇస్ ఎంటైర్ బౌండ్, అంటే ఒక బుక్ రాసిచ్చారు. ఏంటంటే చూస్తే మొత్తం రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచి 72 scenes వరకు రిటర్న్, అంటే క్యారెక్టర్ పేర్లతో సహా అన్నీ వచ్చి ఇది సార్ మన స్క్రిప్ట్ అన్నీ హీ హ్యాండ్ ఓవర్ అండి. అంటే అది నా ఒక్కడికే కాకుండా రావు రమేష్ గారికి, ప్రతి యాక్టర్స్ కన్నా. సో ఏమవుతుందంటే అది మనకి మోర్ ఈజీ అయిపోతుందండి. మనకి ఇవాళ ఒకసారి మొత్తం చదివేసుకుంటానండి, ఒక నావల్ లాగా చదివేసుకుంటే మనకు మొత్తం ఒక పిక్చర్ వచ్చేస్తూ ఉంటుందండి. సో ఈ రోజు ఈ సీన్ చేస్తాను అనేటప్పటికి పొద్దున్న నేను రెడీ అవుతున్నప్పుడు కాడి నుంచి ఐ విల్ ఓకే ఈ సీన్ కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఆ డైలాగ్ ఇలా రియాక్ట్ అవుతుంది. సో తెలియకుండా ఒక తెలియని హోంవర్క్ కూడా ఉంటుందండి. అండ్ యాక్చువల్లీ నరేష్ గారు ఇక్కడ పోస్టర్లో కూడా చూడొచ్చు, దర్ సంపూర్ణేష్ బాబు గారు అండ్ సప్తగిరి. సో వీళ్ళతో కామెడీ జానర్ ఎలా ఉండే? అంటే విల్ సీ సంపు అసలు తన విట్టి లైన్స్, తన ఎక్స్ప్రెషన్ చాలా కొత్తగా ఉంటాడు. అండ్ ఐ థింక్ సో ఈస్ వన్ కామెడీ హూస్ గోయింగ్ టు బి స్టే, అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఐ థింక్ సో ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ లాంగ్ రన్ అండి. అండ్ నాకేంటంటే మా ఫాదర్ ఈవీవి సినిమా బ్యానర్లో ఎప్పుడు ఏ సినిమా చేసినా జనరల్లీ నాన్నగారు కొత్త కామెడియన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండేవారండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హి సెడ్ లైక్ ఈవీ గారు గురుగారు సినిమాలో చాలామంది వచ్చారండి, ఇట్స్ నా అదృష్టం అన్నాడు. ఐ థింక్ సో ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ నేను అదే చెప్పా ఫస్ట్ డే వాట్ ఐ సెడ్, లైక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ యూ గోయింగ్ టు బి లైక్ బిజీ ఫర్ నెక్స్ట్ 20 years 25 years అని. ఐ థింక్ సో దట్స్ గోయింగ్ టు బి. అండ్ టచ్ వుడ్ ఇవాళ వరకు ఈస్ బీన్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ అండి. అంటే నాకు తెలిసి దాదాపు ఈ గ్యాప్లోనే ఒక 20-30 ఫిల్మ్స్ కంప్లీట్ చేశాడండి. సో అండ్ సప్తగిరి నేను అంటే వీ నెవర్ వర్క్డ్ ఇన్ ఎనీ ఫిల్మ్ అండి. ఈ సినిమాలో కూడా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ హీ ప్లేస్. ఒక టీవీ రిపోర్టర్గా ప్లే చేస్తుంటాడు తను. ఇది దొంగల ప్రపంచం, పంచుకెళ్ళని ఎక్కువ ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా, నేను ఎవ్వరికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా. ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది నీ ఒక్కడి నంబరే. మీరు చాలా ఫిలిమ్స్ చేశారు, మీకు డ్రీమ్ రోల్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇంకా నాకు ఒక డ్రీమ్ రోల్ ఉందమ్మా, డెఫినెట్గా మూకీ సినిమా చేయాలని ఒక డ్రీమ్ రోల్. ఇంకోటి ఏంటంటే ఒక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉండాలంటే నేను బాధపడుతుంటే ఆడియన్స్ నవ్వుకుంటాను, నా బాధలను చూసి నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి జనరల్గా వీడి బాధలకు వీడు నవ్వుకుంటుంటే ఆడియన్స్ ఏడవాలి, ఆ ఫీలింగ్. సో అది చాలా బాగుంటుంది. సో యాక్టర్గా ఇట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్ రోల్. సో అలాంటిది ఐఎమ్ ట్రైంగ్ టు డూ అ ఫిల్మ్ అండి. సో ఫస్ట్ హాఫ్ అంతా నా బాధలు ఆడియన్స్కి నవ్వు వస్తుంటుంది, సెకండ్ హాఫ్లో నా బాధలు నేను ఎంజాయ్ చేస్తుంటాను, ఆడియన్స్కి చిన్న ఫీల్, అంటే ఏడుపు అంటే మరి కర్చీఫ్లు బకెట్లు కాల్చేంత కాదు, కానీ ఒక చిన్న కళ్ళు చెమర్చడం అలాంటివి రావాలి. అండ్ నరేష్ గారు, మీరు ఏదైనా హీరోయిన్ని ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఆ లక్కీ హీరోయిన్ ఎవరు? నేనంటే నాకు ఇస్తే గివెన్ అ చాయిస్ ఐ వుడ్ ప్రపోజ్ పరిణీతి చోప్రా. ఓకే. I don't know something about her. It's not about she has, అంటే ఫస్ట్ అమ్మాయి షీ క్యారీస్ హర్ సెల్ఫ్, అంటే ఒక చట్టంలో ఉంటుందండి. అంటే హీరోయిన్ అంటే సైజ్ 0 కానివ్వండి, పర్సనాలిటీ కానీ, షీస్ చబ్బీ అండ్ షీస్ వెరీ హెల్దీ. ఫస్ట్ థింగ్ అంటే ఐ డోంట్ కాల్ హర్ చబ్బీ, బట్ షీస్ హెల్దీ. అండ్ ద వే షీ క్యారీస్ హర్, ద వే షీ యాక్ట్స్, ఐ థింక్ సో షీస్ బ్యూటిఫుల్, అంటే లైక్ మంచి పర్ఫార్మర్ అండి. పరిణీతి చోప్రా ఇస్ మై ఫేవరెట్ and I would propose her probably. Oh, super. సుంటే కత్తులతో ట్రిక్స్ ఉంటే చిత్తులతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. నరేష్ గారు, ఐ హ్యావ్ టు సే దిస్, యు ఆర్ ద ఎలిజిబుల్ బ్యాచ్లర్. అండ్ అఫ్ కోర్స్ మీ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మరి నరేష్ గారిని ఎప్పుడు పెళ్లి కొడుకుగా చూడబోతున్నా? ఇదే క్వశ్చన్ నేను గత 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను ఈ సంవత్సరం అని చెప్తున్నాను.
సో ఐ డోంట్ థింక్ సో అంటే ఇప్పుడు అంటారు కదండి, అది ఫైండ్ రైట్ సోల్మేట్ ఆర్ పార్ట్నర్, ఐ థింక్ సో డెఫినెట్లీ గో. అంటే ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ అండి. మా ఇంట్లో కూడా చాలా సీరియస్గా వెతుకుతున్నారు. ఐ థింక్ అంటే మా మదర్ అండ్ ఐ డోంట్ నో ఇవాళ అవుతుందా లేకపోతే 10 రోజుల్లో అవుతుందా, నెక్స్ట్ మంత్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా, నేను రాసివ్వలేను. కానీ ఐ థింక్ సో వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ ముందు అందరికంటే ముందు చాలామంది నా ఫ్రెండ్సే నాని ఒకడు వీళ్ళందరికీ చేసుకో అని అన్నారు. సో ముందు అంటే అది పాజిటివ్గా అంటున్నారు. అంటే ఎవ్రీ వన్ వాంట్స్ మీ టు గెట్ సెటిల్ అండి. అంటే నువ్వు కూడా అయిపోతే ఇంటి వాడు అయిపోతే ఇట్ విల్ బీ ఫన్ అండి. ఐ థింక్ సో ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ విల్ గెట్ మ్యారీడ్. ఓకే, సో ఇది 4 years నుంచి చెప్తున్నట్టు కాకుండా ఈ ముచ్చటగా 5వ సారి చెప్తున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీరు యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఇఫ్ యూర్ జెన్యూన్లీ లవ్, జస్ట్ థింక్ సీరియస్లీ, వర్క్ హార్డ్ ఫర్ యువర్ కెరియర్, అకాడమీగా చూసుకోండి, ఎక్కడ మీరు డోంట్ లెట్ యువర్ పేరెంట్స్ డౌన్. అండ్ ఫైనల్గా మీరు ఒక మంచి పొజిషన్ కంటే యూ కెన్ ఎర్న్. అండ్ ఇంతగా చదువుకుంటే డెఫినెట్గా మంచి ఉద్యోగాలు వస్తాయి. దెన్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చదువుకున్న తర్వాత మీరే ఒక అబ్బాయిని ప్రేమిస్తారంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఉద్యోగం ఉందంటే డెఫినెట్గా ఐ డోంట్ థింక్ సో పేరెంట్స్ హ్యావ్ అ ప్రాబ్లం. అండ్ డెఫినెట్గా డోంట్ ఇదే చెప్తాను, పారిపోయి పెళ్లి చేసుకోవటాలో లేకపోతే బాధ పెట్టి చేసుకోవద్దండి. ఎందుకంటే చాలా బట్ చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్స్ని వదిలేసి అంటే 1-2 years తెలిసిన అతనో లేకపోతే 6 years 7 years ఉన్న రిలేషన్షిప్, ఐ థింక్ సో పేరెంట్స్ ఆర్ డెఫినెట్లీ కీ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్ అండి. సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్తో చేసుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. అండ్ నరేష్ గారి ఫస్ట్ క్రష్ వాస్ మై 6th standard అండి, శ్వేత బాలకృష్ణన్ అండి. ఇప్పటికి షీఈస్ ఇన్ యూఎస్ అంట. మొన్న నా ఫ్రెండ్ మన మెడ్రాస్ వెళ్తే అడిగా ఎక్కడ ఉంది శ్వేత అంటే షీఈస్ ఇన్ యూఎస్ అండి. ఐ డోంట్ నో హౌ షీ అప్పుడు అంటే తెలియని క్యూట్గా ఉండేది. షీ హ్యాడ్ దిస్ బాబ్ హెయిర్ కట్ అండి. అండ్ సో ఐ యూస్ టు లైక్ హర్ ఫర్ సమ్ రీజన్. అండ్ అంటే అది ఉండిపోయింది మైండ్. ఇవాళకి ఐ నెవర్ సీన్ హర్ అండి. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ ఒక 6th class అంటే ఆల్మోస్ట్ లైక్ 14-15 years అండి, మోర్ దెన్ అంటే కలిసి మేము. అండ్ ఐ డోంట్ నో హౌ షీ లుక్స్ నవ్, హౌ ఫిజికల్గా ఎలా ఉందో, షీస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అని తెలియదు, బట్ యూఎస్లో ఉందని తెలుసు. బట్ ఐ థింక్ సో దాట్స్ ఫస్ట్ క్రష్ అండి. ఐ డోంట్ వాస్ మై 6th grade లో ఉన్నప్పుడు.